శాస్త్రం యొక్క నిర్మాణం ఇప్పుడు చూద్దాం. జేబీ కార్నట్ ఏం చెప్పాడో చూద్దాం అనమాట. అతను ఏమంటే విజ్ఞాన శాస్త్రం నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో పరస్పర సంబంధం ఉన్న భావనలు, భావన పథకాల శ్రేణులే అని చెప్పాడనమాట. అంటే విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనల నిచ్చెన అని చెప్పాడనమాట. విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనల నిచ్చెన అని విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పడం జరిగింది. తర్వాత హెన్రీ ప్రోయింకర్ ఏం చెప్పాడంటే నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చడం జరిగిందనమాట. నిర్మాణంతో ఉన్న భవనం అంటే ఇది నిర్మాణంతో ఉన్న భవనం అనుకోండి అనమాట. ఇది మనకి పునాది, కిందది పునాది, ఇవి నిలువు స్తంభాలు, ఇవి అడ్డు స్తంభాలు అనమాట. మనకి లోపల ఉన్నది కాంక్రీట్ స్తంభాల లోపల. పునాది అంటే ఏంటి పునాది అంటే మనకి సూత్రాలు, సామాన్యీకరణాలు వస్తాయి. నిలువు స్తంభాలు వచ్చేసి మనకి నిలువు స్తంభాలు సిద్ధాంతాలు. నీ గుణితం ఉంది, ఇక్కడ కూడా ఈ గుణితం, ఈకారం నిలువు స్తంభాలు అంటే సిద్ధాంతాలు. అడ్డు స్తంభాలు వచ్చేసి మనకి అడ్డు స్తంభాలు లేదా సమాంతర స్తంభాలు అంటారు. వీటిని పద్ధతులు, ప్రక్రియలు అంటారు. కాంక్రీట్ అంటే మనకి ఇసుక, కంకర, సిమెంటు అన్నీ ఉంటాయి కదా, వీటి నుంచి సత్యాలు వస్తాయి అన్నమాట. ఇది హెన్రీ ప్రోయింకర్ చెప్పడం జరిగింది. హెన్రీ ప్రోయింకర్లో మనకి ఏముంది, ఫస్ట్ లెటర్ హెచ్ ఉంది. హెచ్ అంటే హౌస్. హెచ్ అంటే మనకి హౌస్ కాబట్టి భవనంలో ఉన్న నిర్మాణంతో పోల్చడం జరిగిందనమాట. నిలువు స్తంభాలు సమాంతర స్తంభాలుగా భావించే సిద్ధాంతాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇలా పోల్చడం కేవలం అవగాహన కోసమే. తర్వాత సంశ్లేషణాత్మక, ద్రవ్యణాత్మక నిర్మాణం అనమాట. స్క్వాబ్ అండ్ ఫినిక్స్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 దృక్కోణాలు వివరించారు. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ఫలితాల కలయికని విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తూ వీటిని సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించడం జరిగింది. సంశ్లేషణాత్మక నిర్మాణం విజ్ఞాన శాస్త్రం అంటే సత్యాన్వేషణ. ఈ అన్వేషణలో శాస్త్రజ్ఞులు అందించే ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు, వాటి సముదాయమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో మనకు 3 ఉంటాయి అన్నమాట. ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు అన్నమాట. ఇవి పరిశీలన, సమాచార సేకరణ, వర్గీకరణ, మాపనం, కాలస్థితి, సందర్భాన్ని ఇవన్నీ ఉన్నాయన్నమాట. ద్రవ్యాత్మక నిర్మాణం ప్రక్రియల ఫలితంగా ఏర్పడే విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణం. అంటే ప్రక్రియల ఫలితంగా వచ్చినటువంటి ప్రోడక్టే ద్రవ్యాత్మక నిర్మాణం. దీంట్లో మనకి ఉత్పత్తులు, భావనలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు, నియమాలు మొదలైనవి ఉంటాయన్నమాట. ప్రకృతిని గురించిన అవగాహన మానవుడికి ఏర్పడిన జిజ్ఞాసే విజ్ఞాన శాస్త్రానికి పునాదిగా ఏర్పడింది. ఏర్పడుతున్న భావనల రూపమే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం. ఏర్పడుతున్న భావనల సంచిత రూపమే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం అన్నమాట. మనం విజ్ఞాన శాస్త్రం నిర్మాణాన్ని కింది విధంగా చూడవచ్చు. సంశ్లేషణాత్మక నిర్మాణం చూద్దాం. అంటే విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక నిర్మాణం. ఇక్కడ ఇచ్చాడు, కింద ఇస్తాడు. విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక ఉంది కదా. సంశ్లేషణాత్మకలో మనకి 3 పద్ధతులు ఉన్నాయి చూడండి. ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు. ద్రవ్యాత్మక నిర్మాణం అంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనకి యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మనకి ఫలితాలు ఉన్నాయి. 1 2 3 5 ఉన్నాయన్నమాట. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం లేదా సంశ్లేషణాత్మక నిర్మాణంలో విజ్ఞాన శాస్త్రంలో సూత్రాలు, సిద్ధాంతాలు, శాస్త్రీయ సత్యాల ఆవిర్భావానికి, ఆవిష్కరణకు ఆధారమైన ప్రక్రియ, పద్ధతి, వైఖరి, ఆలోచన విధానాలు ఉంటాయి. శాస్త్రీయ ప్రక్రియ, ఈ ప్రక్రియనే మనం ప్రక్రియ నైపుణ్యాలను కూడా అనొచ్చు. ప్రక్రియ అన్న, శాస్త్రీయ ప్రక్రియ అన్న ఒకటే. ప్రక్రియలు శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణ సాధనాలు. అంటే ఈ ప్రక్రియలు ఏంటంటే మనకి శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణకు సాధనాలు. ఇవి రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి మౌలిక ప్రక్రియలు, సమకాలీన ప్రక్రియలు. ముఖ్యమైనవి అనమాట మౌలిక ప్రక్రియలు అంటే. మౌలిక ప్రక్రియలు వచ్చేసి పరిశీలన అంటే అబ్జర్వేషన్, తర్వాత వర్గీకరణ, దేశకాల సంబంధం ఉపయోగించడం, ప్రామాణీకరించడం, కొలమానం, ప్రచారం చేయటం, ప్రాగుప్తీకరించడం, రాబట్టడం, ఇవన్నీ మౌలిక ప్రక్రియలు అనమాట. తర్వాత సమకాలీన ప్రక్రియలు వచ్చేసి దత్తాంశాలను నియంత్రించటం, దత్తాంశ వ్యాఖ్యానం, పరికల్పన, ప్రతిపాదన, ప్రయోగం చేయటం, ఇవన్నీ మనకి సమకాలీన ప్రక్రియల కింద వస్తాయి. ప్రక్రియ నైపుణ్యాలు 2 రకాలు కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మౌలిక ప్రక్రియలు. ఈ మౌలిక ప్రక్రియలు మనకి చూద్దాం. జ్ఞానేంద్రియాల వినియోగంలో జరిగే ప్రక్రియలు అనమాట. అంటే ఈ మౌలిక ప్రక్రియలు అనేవి జ్ఞానేంద్రియాల వినియోగంలో జరిగే ప్రక్రియలు. జ్ఞానేంద్రియాల
వినియోగంలో జరిగే ప్రక్రియలు. పరిశీలన పరిశీలన చూద్దాం. అంటే ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కులు వినియోగించి జరిగే ప్రక్రియ అనమాట. ఇదంతా ప్రాసెస్ పంచేంద్రియాల ద్వారా. శాస్త్ర ప్రయోగానికి సంబంధించి ప్రాథమిక నైపుణ్యంగా అంటే శాస్త్ర ప్రయోగానికి ప్రాథమిక నైపుణ్యంగా దేనిని చెప్పవచ్చు అడుగుతాడనమాట. అబ్జర్వేషనా, పరిశీలన, లేకపోతే వర్గీకరణ, ఇలా రకరకాల పరిశీలన చెప్పాలన్నమాట. అంటే శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యంగా పరిశీలన చెప్పవచ్చు. వస్తువులను గురించిన సంఘటనల గురించిన సంబంధించిన సమాచార సేకరణకు పరిశీలన ఉపయోగపడుతుంది. పరిశీలన అంటే చూడటంగానే కాకుండా పంచేంద్రియాలను ఉపయోగించి నైపుణ్యంగా కూడా చెప్పవచ్చు. శాస్త్రీయ పరిశోధనకు కావలసిన సమాచారాన్ని, దత్తాంశాన్ని సేకరించడానికి మార్గంగా అంటే పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని దత్తాంశ సేకరించే మార్గంగా పరిశీలన చెప్పవచ్చు అనమాట. ప్రకృతి గురించి సాగించిన అన్వేషణ విజ్ఞాన శాస్త్రం. కనుక పరిశీలన ఎంత సున్నితంగా ఉంటే విజ్ఞాన శాస్త్రం అంత అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రాథమిక నైపుణ్యంగా మనం విజ్ఞాన శాస్త్రం చెప్పవచ్చు. పరిశీలన 2 రకాలు. బాహ్య పరిశీలన, ప్రాయోగిక పరిశీలన. బాహ్య పరిశీలన వల్ల జ్ఞానం కొంతవరకు లభిస్తుంది. ప్రయోగం చేయడం వల్ల దృగ్విషయాలు బాగా అర్థం చేసుకోవచ్చు. బాహ్య పరిశీలన వల్ల కొంత జ్ఞానం వస్తుంది, కానీ ప్రయోగిక పరిశీలన వల్ల ఎక్కువ జ్ఞానం ఏర్పడుతుంది. తర్వాత వర్గీకరణ. విజ్ఞాన శాస్త్రంలో వర్గీకరణ ముఖ్య పాత్ర వహిస్తుంది. పరిశీలన, వర్ణన, ఆలోచన అంటే అబ్జర్వేషన్ అండ్ వర్ణించడం, ఆలోచన మొదలైన వాటి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది. భావన ఏర్పడడానికి, మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడడానికి వర్గీకరణ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్షరికాలు వర్గీకరించడానికి మనకి అక్షరికాల మీద వర్గీకరించాలంటే మనకి వాటి గురించినటువంటి పూర్తి కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. అంటే వాటిలో కణజాల స్థాయి ఉందా, ద్విస్తరిత జీవుల శరీర కుహరం ఉందా, ఇవన్నీ ఒక కాన్సెప్ట్ ఉంటేనే కదా మనం వాటిని వర్గీకరించగలుగుతాం. పొరిపేర, సిలిండరేట అలాగా వర్గీకరించగలుగుతాం. ఇదన్నమాట. ఒక భావన ఉండాలి. భావన ఏర్పడడానికి వర్గీకరణ ముఖ్య పాత్ర వహిస్తుంది. వివిధ వస్తువులు, విషయాల వర్గీకరణ స్పష్టంగా ఏర్పడడానికి సహాయపడుతుంది. మనం వర్గీకరణ ద్వారా పోలికలు ఏం తెలుసుకుంటాం కదా. స్థితి, మెరుపు, కాంతి, కఠినత, సాంద్రత, వాహకత్వం, ధర్మం ఆధారంగా మూలకాలను లోహాలు, అలోహాలుగా వర్గీకరించవచ్చు. తర్వాత థింకింగ్ అంటే శాస్త్రీయ పరిజ్ఞానం అనేది పరిశోధనల సమగ్ర ఫలితమే కాక వాటి అన్వేషణ కూడా. శాస్త్రీయ పరిజ్ఞానం అనేది పరిశోధనల సమగ్ర ఫలితమే కాదు, అన్వేషణ కూడా. ఈ అన్వేషణ ఇంకో రకంగా చెప్పాలంటే శాస్త్రజ్ఞుల పరిశీలన రీతిగా అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా శాస్త్రజ్ఞుల ఆలోచన సరళిని ప్రత్యేకించి గుర్తించాలి. ఈ ఆలోచనే శాస్త్రీయ ఆలోచన. వివిధ ఆలోచన నైపుణ్యాల కలయిక చెప్పాలి. వాటిని పరిశీలన, ఊహ, వ్యూహ, వర్ణన, ప్రయోగం, అన్వయం క్రమంగా చెప్పవచ్చు. అనే క్రమంలో చెప్పవచ్చు. వాటిని పరిశీలిస్తాం. తర్వాత ఊహ, వర్ణన, ప్రయోగం, అన్వయించుకోవడం క్రమంగా చెప్పవచ్చు. దేశకాల సంబంధాలను ఉపయోగించడం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. పరిశీలిస్తాం, వర్గీకరిస్తాం, ఆలోచిస్తాం, కానీ దేశకాల సంబంధాలు ఉపయోగించడం అంటే ఏంటి? వివిధ సంఘటనలు స్థలం లేదా కాలాలను బట్టి ఏ విధంగా మారతాయని వివిధ సంఘటనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంతి ఉందనుకో, భూమి మీద ఉన్నప్పుడు పైకి విసిరితే కింద పడుతుంది. అదే మనం స్పేస్లోకి వెళ్ళి విసిరామనుకోండి, అది కింద పడుతుందా? పడదు. కాబట్టి దేశకాల సంబంధాలు అంటే వివిధ సంఘటనలు స్థలం కాలాలను బట్టి మారుతున్న విషయాన్ని సంఘటనలను జరిపే కాలాన్ని చెప్పటం పిల్లలు నేర్చుకోవాలి. పైకి విసరడం గమన మార్గం. వివిధ ఊర్ధ్వ కోణాలు. ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం జరిగింది, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ప్రామాణీకరించడం అంటే క్వాంటిఫికేషన్. పొడవు, బరువు, ఘనపరిమాణం, వైశాల్యం, కాలం. నెక్స్ట్ వచ్చేసి పరిమాణీకరించుట అంటే క్వాంటిఫికేషన్. అంటే పొడవు, బరువు, ఘనపరిమాణం, వైశాల్యం, కాలం వంటి రాశులను సరైన ప్రమాణాల్లో తెలియచేయటం. విజ్ఞాన శాస్త్రంలో వస్తువుకు సంబంధించిన పొడవు, వెడల్పు, బరువు గూర్చిన సమాచారం విషయాలను పోల్చడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతి సంఘటనను పరిమాణాత్మకంగా వివరించడం వలన ప్రకృతి వ్యవస్థను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్, కొలవడం. సత్యాన్వేషణ పరిశీలనకు విలువ కట్టడానికి ఒక మార్గం.
విలువ కట్టడానికి ఒక మార్గం. వివిధ భౌతిక రాశులను కొలవడానికి వివిధ ప్రమాణాలను వాడతాం. పొడవును మీటర్లలోనూ, సెంటీమీటర్లలోనూ, అడుగులలోనూ కొలవవచ్చు. ఒక ప్రమాణంలో కొలవబడిన భౌతిక రాశిని వేరొక ప్రమాణంలోకి మార్చి పోల్చవచ్చును. ఈ మాపనం అనేది వస్తువులు లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ఎత్తు ఉదాహరణకి ఎత్తు, వేగం, పదార్థాల బరువు, ఘనపరిమాణం, సాంద్రత, పనులు చేయడానికి పట్టే కాలం, ఉష్ణోగ్రత మొదలైనవి ఖచ్చితంగా కొలవటం శాస్త్ర అధ్యయనంలో ప్రముఖ నైపుణ్యం. నెక్స్ట్ వచ్చేసి ప్రసారం చేయటం. సత్యాన్వేషణలో కనిపెట్టబడిన విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియజేయడానికి చాలా ముఖ్యం. సమాచారం ప్రసారం చేయడం కూడా విజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రక్రియా నైపుణ్యమే. ప్రసారం చేయడం కూడా ఒక ప్రక్రియా నైపుణ్యమేనట. శాస్త్రజ్ఞులు తాము తెలుసుకున్న, ఆవిష్కరించిన అంశాలను నమోదు చేసి, ఫలితాలను విశ్లేషించి, అన్ని అంశాలను రాతపూర్వకంగా ఒక రిపోర్టును శాస్త్ర సమాజానికి అందజేస్తారు. ఈ విషయాలు సరైనవి అని నిర్ధారణ జరిగితే ఆ ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. తన ఆలోచన వ్యవహార లేదా లిఖిత పదాలు, బొమ్మలు, గ్రాఫులు వంటి రూపాల్లో పెట్టడానికి, దత్తాంశాన్ని పూర్తిగా సేకరించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రయోగ ఫలితాలకు గీసిన గ్రాఫులను వ్యాఖ్యానించడానికి భావ ప్రసార నైపుణ్యాలు చాలా అవసరం. అంటే మనం భావ ప్రసారాన్ని ఈజీగా చెప్పడానికి గ్రాఫులు అట్లా యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాగుప్తీకరించుట. సేకరింపబడిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని తర్వాత జరగబోయే పరిణామాన్ని, సంఘటనలను ఊహించటమే ప్రాగుప్తీకరణ అంటే ఊహ అన్నమాట. ప్రాగుప్తీకరించుట. పరిసరాలను అర్థం చేసుకోవడానికి ఇది నాంది. ఇది ప్రాగుప్తీకరించడం. పరిసరాలను అర్థం చేసుకోవడానికి ప్రాగుప్తీకరించడం అనేది నాంది అనమాట. ఈ ప్రాగుప్తీకరణ శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి శాస్త్రజ్ఞులు హేతుబద్ధంగా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ ప్రాగుప్తీకరణ అనేది శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి హేతుబద్ధంగా ఉండాలని చెప్తుంది. శాస్త్రజ్ఞుల పరిశీలనలు మాపనాలు లేదా ప్రాగుప్తీకరణకు ఉపయుక్తమవుతాయి. అంటే శాస్త్రజ్ఞుల పరిశీలనలు ప్లస్ మాపనాలు ప్రాగుప్తీకరణకు ఉపయుక్తమవుతాయి. అనుమితిని రాబట్టడం. అనుమితిని అంటే డ్రావింగ్ ఇన్ఫెరెన్సెస్. ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలను నిర్ణయించవచ్చు. అలాగే సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను నిర్ణయించవచ్చు. కనుక ఆగమన నిగమన పద్ధతుల ద్వారా అనుమితిని రాబట్టి పరీక్షిస్తాం. వివిధ రకాల పదార్థాలు ఎండలో ఉంచి కొంత సమయం తర్వాత దేని ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగింది, కారణాలు ఏమిటి, ఆ కారణాలు విశ్లేషించడం ద్వారా అనుమితిని రాబట్టవచ్చు. అంటే అనుమితిని రాబట్టడానికి ఆగమన నిగమన పద్ధతుల ద్వారా అనుమితిని రాబట్టవచ్చు అన్నమాట. సో మనకి ప్రసారం చేయటం కూడా ఒక అనమాట. ఇక్కడ వరకు మనకి 9 ఉన్నాయి. ఈ 9 కూడా మౌలిక ప్రక్రియలు అనమాట. ఇవి మౌలిక ప్రక్రియలు అనేవి జ్ఞానేంద్రియాల ఆధీనంలో జరుగుతాయి. పరిశీలన 2 రకాల, మళ్ళీ తర్వాత వర్గీకరణ, ఆలోచన, దేశకాల సంబంధాలు ఉపయోగించటం, తర్వాత పరిమాణీకరించటం, కొలవడం, తర్వాత ప్రసారం చేయటం, ప్రాగుప్తీకరించటం, అనుమితిని రాబట్టడం. ఈ 9 కూడా మనకి ఫస్ట్ ఏంటిది మౌలిక ప్రక్రియలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమకాలీన ప్రక్రియలు లేదా కాంటెంపరీ ప్రాసెస్ అనమాట. అంతే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ అవి మౌలిక ప్రక్రియలు బాగా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ మౌలిక ప్రక్రియల ద్వారానే మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇవి కాంటెంపరీ ప్రాసెస్ అనమాట. ఇవి ప్రాకల్పనలను ప్రతిపాదించడం. ఇక్కడ ప్రాగుప్తీకరించటం చూడండి. ఇక్కడ ప్రాగుప్తీకరించడం అంటే ఊహించటం. ఇక్కడేమో ప్రాకల్పనలను అంటే ప్రాకల్పనలను ఇది కూడా ప్రాగుప్తీకరించడం అంటే ఏంటి, ఊహించడం కదా. ఇక్కడ ప్రాకల్పనలను ప్రతిపాదించడం, ప్రయోగాలు నిర్వహించడం. తర్వాత మూడోది చరరాశులను నియంత్రించటం, దత్తాంశాల వ్యాఖ్యానం నిర్ధారించుకోవటం. ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఈ 5 మొత్తం ఇక్కడ 13 ఉన్నాయి వస్తాయి. చూద్దాం. సమకాలీన అంశాల్లో ప్రాకల్పనలు ప్రతిపాదించి సత్యాన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం ప్రయత్నం జరుగుతుంది. అలా ముందుగా ఊహించిన పరిష్కారమే ప్రాకల్పన. బడి తోటలో దిగుబడులు తగ్గడానికి కారణాలు. వివిధ ప్రాకల్పనలు చేయవచ్చు. బడి తోటలో ఒక తోట వేసిన తగ్గబడే కారణాలు వివిధ
ప్రాకల్పనలను చెప్పవచ్చు అనమాట. వాతావరణం అనుకూలించకపోవడం అని, మంచి విత్తనాలు లేకపోవడం, వ్యాధులు సోకడం అని, సకాలంలో నీరు లభించకపోవడం, మంచి ఎరువులు వాడకపోవడం మొదలగునవి. లేదా గచ్చకాయ నేలపై రాస్తే గచ్చకాయ వేడెక్కడం, రైలు బండి వెళ్ళినప్పుడు పట్టాలు వేడెక్కడం, ఇలా రాపిడి వలన ఉష్ణం పుడుతుందని ప్రతిపాదించవచ్చు. అంటే ప్రాకల్పనలు ప్రతిపాదించవచ్చు అనమాట. తర్వాత ప్రయోగాల నిర్వహణ. ప్రక్రియ నైపుణ్యాలలో ప్రయోగ నైపుణ్యం ముఖ్యమైనది. అంటే ఈ ప్రక్రియ నైపుణ్యాలలో ప్రయోగ నైపుణ్యం ముఖ్యమైనది అనమాట. ప్రక్రియ నైపుణ్యాలలో ప్రయోగ నైపుణ్యం ముఖ్యమైనది. ప్రయోగ నిర్వహణ అంటే ప్రయోగశాలల్లో ప్రయోగాలు నిర్వహించడం. ఇందులో అనేక అంశాలు ఉంటాయి. ఇవి పరిశీలన, ప్రాకల్పన, ప్రతిపాదన, చరాలు, కారకాలు, గుర్తింపు, నిర్వహణ, దత్తాంశాల సేకరణ, వ్యాఖ్యానం, నిర్ధారణకు రావటం మొదలైన ఈ ప్రక్రియలన్నీ ప్రయోగ నిర్వహణ అనే సంక్లిష్ట ప్రక్రియ నైపుణ్యముల దశలుగా అమల్లోకి వస్తాయి. ప్రయోగ నిర్వహణ ఎందుకు? మన పరికల్పనలు పరీక్షించుకోవడం కోసం. విజ్ఞాన శాస్త్రంలో రూపొందించబడిన, కనుగొనబడిన శాస్త్రీయ సత్యాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, సాధారణీకరణలను పరీక్షించి నిర్ధారించుకోవటమే. ఫలితాలపై చరరాశుల ప్రభావాన్ని పరీక్షించి తెలుసుకోవటం. అంటే ఈ ప్రయోగ నిర్వహణ ఎందుకంటే ఇవన్నీ చెప్పాలన్నమాట. తర్వాత ప్రయోగాన్ని రూపొందించడం, ప్రయోగాన్ని నిర్వచించి ఫలితాలు నిర్ధారించుకోవటం. ఇలా ప్రయోగ నిర్వహణ ప్రక్రియలో మనం ఇంతకు చెప్పుకున్నట్లే అనేక ప్రక్రియలు వివిధ దశలు అమల్లోకి వస్తాయి. చరరాశుల నియంత్రణ. తర్వాత వచ్చేసి కంట్రోల్ వేరియబుల్స్ లేదా వేరియబుల్స్ మ్యానిప్యులేషన్. ప్రకృతిలో జరిగే సంఘటనలను ఒకటి కంటే ఎక్కువ అంశాలు లేదా కారకాలు ప్రభావం చూపుతాయి. ఈ అంశాల ప్రభావం వేరువేరుగా పరిశీలించాలి. అందువల్ల ప్రయోగ నిర్వహణలో ఒక అంశం ప్రభావాన్ని పరీక్షించినప్పుడు రెండవ అంశం ప్రభావం నియంత్రించగలగాలి. ఎగ్జాంపుల్, వాయువులలో పీడనాన్ని, ఉష్ణోగ్రతకు సంబంధం కనుగొనాలంటే ఘన పరిమాణం నియంత్రించాలి. అంటే వాయువులలో పీడనం, ఉష్ణోగ్రత సంబంధం కనుగొనాలంటే ఘన పరిమాణం నియంత్రించాలి. అదేవిధంగా ఘన పరిమాణానికి ఉష్ణోగ్రతకు సంబంధం తెలుసుకోవాలంటే పీడనాన్ని నియంత్రించాలి. అలాగే కిరణ సంయోగక్రియ అనే ముఖ్యమైన జీవక్రియలో అనేక అంశాల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి ఆయా అంశాల ప్రభావాన్ని ఒక్కొక్క ప్రయోగ నిర్వహణలో నియంత్రించగలగాలి. దత్తాంశ వ్యాఖ్యానం. ప్రయోగ ఫలితాల నుండి కానీ, సమాచార సేకరణ నుండి కానీ లభించిన సమాచారం నుండి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి విభిన్న కోణాలలో విశ్లేషించడాన్ని వ్యాఖ్యానపరచడంగా చెప్పవచ్చు. దత్తాంశాల వ్యాఖ్యానం అంటే ఇంటర్ప్రిటేషన్. సమాచారాన్ని పట్టికల, గ్రాఫుల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపింపబడిన దత్తాంశ వ్యాఖ్యానం అంటారు. ఘన, ద్రవ, వాయు పదార్థాల సాంద్రత పట్టికలను విశ్లేషించడం ద్వారా ఏ స్థితిలో ఉన్న పదార్థాలకు సాంద్రత ఎక్కువగా ఉంటుందో విశ్లేషించవచ్చు. ఇందులో మరలా ప్రాగుప్తీకరించడం, ప్రాకల్పన ప్రతిపాదించిన సత్యాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నించడం లాంటి అంశాలన్నీ సేకరించి దత్తాంశాన్ని అనుసరించి ఇమిడి ఉంటాయి. నిర్ధారించుకోవటం. పరికల్పనలను పరీక్షించిన తర్వాత ఫలితాలను మరలా పరీక్షించి తుది నిర్ణయానికి రావటమే నిర్ధారించుకోవడం. అంటే పరికల్పనలు పరీక్షించిన తర్వాత ఫలితాలను మరలా పరీక్షించి తుది నిర్ణయానికి రావడం నిర్ధారించుకోవడం. తర్వాతనే శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణను శాస్త్ర సమాజానికి తెలుపుతారనమాట. మరలా ప్రయోగాలు చేసిన తర్వాతనే నిర్ధారించుకోవడం జరుగుతుంది. నిర్ధారించుకున్న తర్వాత సమాజానికి తెలుపుతారు. ఇక్కడికి మనకి సమకాలీనటువంటి ప్రక్రియలు అయిపోయింది. సమకాలీన ప్రక్రియలు వచ్చేసి ప్రాకల్పనలు ప్రతిపాదించటం, ప్రయోగాల నిర్వహణ, చరరాశులను నియంత్రించటం, నెక్స్ట్ వన్ వచ్చేసి దత్తాంశ వ్యాఖ్యానం, నిర్ధారించుకోవటం. ఇవన్నీ కూడా మనకి 1, 2 ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతి. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు ఉపయోగించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఈ శాస్త్రీయ పద్ధతిలో మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విధానం ద్వారా శాస్త్రీయ పద్ధతులు, శాస్త్రీయ వైఖరులు వంటి ఒక ఉద్దేశంలో క్రమంగా సాగే విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అనవచ్చు. సిద్ధాంతరీత్యా కానీ పరికల్పనలను వివరాలను సూత్రీకరించడం సహాయపడేది. అంటే సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, పరికల్పనలు ప్రతిపాదించడం, పరికల్పనలను ప్రయోగాల నిర్వహణ ద్వారా పరీక్షించడం, విశ్లేషణ, సంశ్లేషణ. 6 విశ్లేషణ, సంశ్లేషణ, సిద్ధాంత సూత్రీకరణ, సిద్ధాంత రూపకల్పన. అన్నింటా పరిశీలన, విశ్లేషణ అంతర్భాగాలుగా ఉంటాయి. అన్నింటా
పరిశీలన, విశ్లేషణ అంతర్భాగాలుగా ఉంటాయి. శాస్త్రీయ వైఖరి. ఒక శాస్త్రవేత్త వైఖరిని శాస్త్రీయ వైఖరి అనవచ్చు. శాస్త్రవేత్తలు ఒక సత్యానికి సంబంధించిన సమాచారం కోసం క్షుణ్ణంగా అన్వేషించి దాన్ని సప్రమాణతాన్ని పరిశీలిస్తాడు. అలాగే ఇతర శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను పరీక్షించి నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. అంటే తగిన సాక్ష్యాధారాలు సేకరించి పరికల్పనలను సరిచూసి నిర్ధారణకు రావడం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంతా నిరూపితమైంది, రుజువులకు నిలబడే సత్యం మీదనే ఉంటుంది. అటువంటి విజ్ఞాన శాస్త్రం పరిశోధన చేస్తే వ్యక్తి యొక్క శాస్త్రీయ వైఖరి అటువంటి విజ్ఞాన శాస్త్ర పరిశోధన చేసే వ్యక్తి యొక్క శాస్త్రీయ వైఖరులపై ఆధారపడి ఉంటుంది. పరిశోధన చేసే వ్యక్తి యొక్క శాస్త్రీయ వైఖరులపై ఆధారపడి వ్యక్తి ప్రవర్తనలో కొన్ని లక్షణాలను మనం శాస్త్రీయ వైఖరిని కలిగి ఉన్న లక్షణాలుగా గుర్తించవచ్చు. శాస్త్రీయ వైఖరి లక్షణాలు అన్నమాట కింద ఇవ్వబడింది. శాస్త్రీయ వైఖరి లక్షణాలు ఏంటంటే విశాల దృక్పథం కలిగి ఉండడం, నిశితమైన విమర్శనాత్మక పరిశీలన కలిగి ఉండడం. ఒక వ్యక్తి యొక్క శాస్త్రీయ వైఖరి లక్ష్యాత్మకత కలిగి ఉండడం, మూఢనమ్మకాలు లేకపోవడం, ఓర్పుగా ఉండడం, సరైన ఆధారం లేనప్పుడు తీర్పును నిలిపివేయడం, ఖచ్చితమైన ఆధారం లభించినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోగలగడం, ఇతర భావాలను గౌరవించడం, సత్యం గురించిన అవగాహన మార్చవచ్చు కానీ సత్యం ఎన్నటికీ మారదని విశ్వసించడం. అంటే సత్యం గురించిన అవగాహన మారవచ్చు కానీ సత్యం ఎన్నటికీ మారదు.